భారత యూట్యూబర్ పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ డబ్బు, శృంగారంతో పాటు దేశాల సమాచారాన్ని రహస్యంగా చేరవేయటంలో ఆమె ఆరితేరినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అంతేకాదు, పాక్ అధికారుల అండతో భారతీయ లేడీ యూట్యూబర్లను ట్రాప్ చేసిందని, వివిధ రాష్ట్రాల అమ్మాయిలను డబ్బు వలవేసి కీలక సమాచారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పరిచయం చేసుకున్న జ్యోతి ఓల్డ్ సిటీ వేదికగా పాక్కు సంబంధించిన కార్యకలాపాలను నడిపినట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో డబ్బు, లగ్జరీ హోటల్స్ ఆశ చూపి అమాయకులను పాక్ ఏజెంట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమెకు సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు పరిశీలిస్తున్నామని, ఆమె ల్యాప్టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ తాము సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు. జ్యోతి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతోనూ రిలేషన్ పెట్టుకుందని, ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో ఓ అధికారితో ఆమె పలు వివరాలు షేర్ చేసుకున్నట్టు గుర్తించామన్నారు. జ్యోతి భారత సైనిక లేదా రక్షణ కార్యకలాపాలను పంపించినట్టు ఇప్పుడే చెప్పలేం, కానీ పాక్ నిఘా వర్గాలతో పిఐఓ ఆమెకు సంబంధాలున్నాయి. ఇండియన్ లేడీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ఆమె టచ్లో ఉన్నారు. వాళ్లు కూడా పిఐఓలతో సంప్రదింపులు జరుపుతున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ వివరించారు. జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అర్ధనగ్న ఫోటోలతో భారత్, పాక్ అధికారులను బుట్టలో వేసి భారీగా డబ్బు సంపాదించినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్, పలు రాష్ట్రాల లేడీ యూట్యూబర్లను ఇందులో భాగస్వాములను చేసినట్టు తెలుస్తోంది.